శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది. ఈ వ్రతానికి చాలా మందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయండి. ఈ వ్రతం గర్భిణీ స్త్రీలు ఆచరించవచ్చా లేదా, ఇంకా పూర్వ సువాసినీలు ఆచరించవచ్చా లేదా, ఈ వ్రతం ఎవరు ఆచరించాలి, ఎవరు ఆచరించకూడదు, మగవారు ఈ వ్రతం చేయవచ్చా లేదా, వ్రతంలో తప్పనిసరిగా కలసం లక్ష్మీ కాసు పెట్టుకోవాలా, పీరియడ్స్ అయిన 5వ రోజు ఈ వ్రతం ఆచరించవచ్చా లేదా, అమ్మవారికి తాంబూలం తప్పనిసరిగా సమర్పించాలా, ఇంకా వాయినం ముత్తైదువులకి తప్పనిసరిగా ఇవ్వాలా అని ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు వచ్చే ప్రతి ఒక్క చిన్న సందేహాన్ని నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వరలక్ష్మి వ్రతాన్ని అష్టైశ్వర్యాల కోసం, సౌభాగ్యం కోసం, సిరి సంపదల కోసం ఆచరిస్తాము. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా సరే ఆచరించవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి. కలసం పెట్టుకోవడానికి మాత్రమే మీకు ఆచారం ఆనవాయితీ ఉండాలి. అంటే పూజలో కలసం పెట్టుకోవడానికి ఆచారం ఉంటే మీరు తప్పకుండా పూజలో కలసం పెట్టుకుని ఈ వ్రతం అయితే ఆచరించవచ్చు. ఒకవేళ మీకు కలసం పెట్టుకునే ఆచారం లేకపోతే మీరు పూజలో కలసం పెట్టుకోకుండా అమ్మవారి విగ్రహానికి కానీ ఫోటోకి కానీ మీరు పూజను అయితే నిర్వహించుకోవాలి. ఈ వ్రతాన్ని పెళ్లి అయిన వారు కానీ పెళ్లి కాని వారు కానీ ఎవరైనా సరే ఆచరించవచ్చు. ఈ వ్రతం మగవారు ఆచరించవచ్చా అంటే ఆచరించవచ్చండి. ఆడవారు అయితే ఈ వ్రతాన్ని సౌభాగ్యం కోసం ఆచరిస్తారు. మగవారికి ఈ వ్రతం చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇంక ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించవచ్చా అంటే కొత్తగా పెళ్లి అయిన వారు మొదటి సంవత్సరం ఈ వ్రతం తప్పకుండా ఆచరించాలండి. ఒకవేళ మీకు మొదటి సంవత్సరం కుదరకపోతే రెండవ సంవత్సరం ఈ వ్రతం ఆచరించకూడదు. రెండవ సంవత్సరం వదిలేసి 3వ సంవత్సరం ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు. ఇలా బేసి సంఖ్యలో ఉన్న సంవత్సరాల్లో మీరు ఈ వ్రతం అయితే ఆచరించాలి. ఒకవేళ మీకు మొదటి సంవత్సరం నుండి కంటిన్యూగా 5 సంవత్సరాలు ఈ వ్రతం చేసుకోవడం కుదరకపోతే 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా మీరు ఈ వ్రతం అయితే ఆచరించుకోవచ్చు. మా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు అంటే అత్తగారు కానీ అమ్మగారు కానీ ఇలా ఎవరు కూడా ఈ వ్రతం ఎప్పుడూ ఆచరించలేరండి. కానీ మేము ఈ సంవత్సరం ఈ వ్రతం ఆచరించుకోవచ్చా అంటే తప్పకుండా ఆచరించుకోవచ్చండి. మీ ఇంట్లో మీ పెద్దలు ఈ వ్రతం ఆచరించలేకపోయినా మీరు ఆచరించుకోవచ్చు. సౌభాగ్యం కోసం, లక్ష్మీ కటాక్షం కోసం అమ్మవారిని పూజించుకోవాలి. ఈ వ్రతం ఎప్పుడు ఆచరించుకోవాలి అని అంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతం నిర్వహించుకోవాలి. ఒకవేళ ఈ వ్రతం ఈ రోజు చేసుకోవడం కుదరకపోతే ఈ శ్రావణ మాసంలో వచ్చి ఏ శుక్రవారం రోజు అయినా ఈ వ్రతం చేసుకోవచ్చు. ఈ వ్రతం గర్భిణీ స్త్రీలు చేయవచ్చా అని అంటే గర్భిణీ స్త్రీలు 5వ నెల దాటితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్రతం ఆచరించకూడదు. కడుపుతో ఉన్నప్పుడు పూజలు వ్రతాలు లాంటివి చేయకుండా ఉంటేనే మంచిదండి. ఎందుకంటే పూజలు వ్రతాలు చేసినప్పుడు శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే పూజలు వ్రతాల్లో మనం తప్పకుండా కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కాబట్టి ఈ సమయాల్లో మనం ఇటువంటి పూజలు వ్రతాలు చేయకుండా ఉంటేనే మంచిది. మీకు ఒకవేళ ఈ రోజు పూజ చేసుకోవాలి అని ఉంటే అమ్మవారి చిత్రపటం దగ్గర ఒక పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి. ఇంకా ఈ వ్రతాన్ని పూర్వ సువాసనలో ఆచరించవచ్చా అంటే ఆచరించుకోవచ్చండి. అయితే మీరు వ్రతంలా కాకుండా అమ్మవారి ఫోటో పెట్టుకుని మీరు మామూలుగా పూజలు అయితే నిర్వహించుకోవచ్చు. పూజలో మీరు కుంకుమ పూజ కలసం పెట్టుకోకుండా అమ్మవారిని పూజించుకోవచ్చు. పూర్వ సువాసనలు అంటే భర్త లేని వారండి. ఒకవేళ మీరు వ్రతం ఆచరించాలి అనుకుంటే మీ ఇంటి ఆడబిడ్డ చేత కానీ మీ ఇంటి కోడలి చేత కానీ ఈ వ్రతం ఆచరింపజేసి మీరు పూజలో దీపారాధన చేసుకుని నమస్కారం చేసుకోండి. ఇంక ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించకూడదని అంటే ఏటి సూతకంలో ఉన్నవారు, సూతక కాలంలో ఉన్నవారు, ఇంకా బహిష్టు సమయంలో ఉన్నవారు ఈ వ్రతం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆచరించకూడదు. ఇంకా పీరియడ్స్ అయిన 5వ రోజు ఈ వ్రతం ఆచరించుకోవచ్చా అంటే ఆచరించకూడదండి. 5 డేస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ వ్రతం ఆచరించుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి కూర్చుని వ్రతం ఆచరించుకోవచ్చా అంటే మీకు కుదిరితే ఆచరించుకోండి, చాలా మంచిది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ వ్రతం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. మాకు అలా కుదరదండి అనుకునేవారు మామూలుగా ఆడవారే ఈ వ్రతం ఆచరించుకోవాలి. లేదంటే మీ భర్త ధరించే షర్ట్ కానీ కండువా కానీ ఏదైనా కూడా మీ పక్కన పెట్టుకుని వ్రతం చేసుకోవచ్చండి. ఇంకా ఈ వ్రతంలో తప్పకుండా కలసం పెట్టుకునే పూజ చేసుకోవాలి అంటే మీ పెద్దలు ఏ విధంగా ఈ వ్రతం ఆచరించారో అదే విధంగా మీరు కూడా ఆచరించుకోండి. మీ పెద్దలు కలసం పెట్టుకుని పూజ చేస్తే మీరు కూడా తప్పకుండా ఈ పూజలో కలసం పెట్టుకుని పూజ చేసుకోండి. కలసం పెట్టుకునే ఆచారం లేకపోతే కలసం పెట్టుకోకుండా కూడా మీరు అమ్మవారికి వ్రతం అయితే ఆచరించుకోవచ్చు. అయితే కలసం పెట్టుకోకపోతే మనం ఈ చేతికి తోరం కట్టుకోకూడదా అని మళ్ళీ చాలా మందికి డౌట్ అయితే వస్తుందండి. మీరు పూజలో కలసం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా చేతికి తోరం అయితే తప్పనిసరిగా కట్టాలి. పూజలో మనకి తోర గ్రంథి పూజ ఉంటుందండి, అందుకని తప్పకుండా తోరం అయితే కట్టుకోవాలి. అయితే మేము ఎప్పుడు కూడా పూజలో కలసం పెట్టుకుని పూజ నిర్వహించుకోలేదండి. కానీ మాకు ఈ సంవత్సరం కలసం పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవాలని ఉంది అనుకుంటే తప్పకుండా మీరు పూజలో కలసం పెట్టుకుని అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. అయితే మీరు ఒక సంవత్సరం పూజలో కలసం పెట్టుకుని పూజ చేస్తే ప్రతి సంవత్సరం కూడా పూజలో కలసం పెట్టుకుని మీరు పూజ నిర్వహించుకోవాలి. ఇంకా పూజలో తప్పనిసరిగా లక్ష్మీ కాసు పెట్టుకుని మేము పూజ నిర్వహించుకోవాలి అని అంటే అమ్మవారు మీకు లక్ష్మీ కాసు పెట్టుకునే అంత శక్తి స్తోమత ఇస్తే తప్పకుండా పూజలో లక్ష్మీ కాసు పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోండి. మాకు అలా కుదరదు అనుకునేవారు మీరు ఒక సంవత్సరం తీసుకున్నటువంటి లక్ష్మీ కాసుని నెక్స్ట్ ఇయర్ కూడా అదే వాడుకోవచ్చండి. అంటే అది మీరు ధరించకుండా అమ్మవారికి అలా ఉంచేయాలి. నెక్స్ట్ ఇయర్ పూజలప్పుడు మళ్ళీ ఆ లక్ష్మీ కాసుని పాలల్లో కానీ పసుపు కలిపినటువంటి జలం
జలంతో కానీ శుభ్రం చేసుకుని మళ్ళీ ఆ లక్ష్మీ కాసుని మీరు అమ్మవారికి సమర్పించవచ్చు. ఒకవేళ మీరు ఈ లక్ష్మీ కాసును ధరిస్తే మాత్రం ఈ లక్ష్మీ కాసుని ఇంకా అమ్మవారికి వేయకూడదండి. ఇలా ప్రతి సంవత్సరం కొత్త లక్ష్మీ కాసుని ఎంతో తీసుకుంటామని అంటే ఎంతో కొంత బంగారం రూపంలో ఆస్తి సమకూర్చుకుంటున్నట్టుగా ఉంటుందని మాత్రమే ఈ లక్ష్మీ కాసును తీసుకుంటూ ఉంటారండి. అంతేకాని ఈ వ్రతానికి నాకు తప్పకుండా లక్ష్మీ కాసు సమర్పించాలని అమ్మవారు ఎక్కడ ఏ గ్రంథాల్లోని చెప్పలేదు. మీకు శక్తి స్తోమత ఉంటే లక్ష్మీ కాసు తీసుకోండి. అమ్మవారి వ్రతం చేసేటప్పుడు అప్పు చేయకుండా మీకున్నంతలోనే అమ్మవారి పూజ నిర్వహించుకోండి. అమ్మవారికి ఎక్కువగా హంగు ఆర్భాటాలు పడి పూజ చేస్తే అస్సలు నచ్చదండి. మీకున్నంతలోనే అమ్మవారికి పూజ చేసుకోండి. పూజకి కావలసినవి భక్తి, శ్రద్ధ. ఎంత భక్తితో శ్రద్ధగా అమ్మవారికి పూజ నిర్వహిస్తే అమ్మవారు చాలా పొంగిపోయి మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. అలాగే అమ్మవారి కలశానికి ఫోటోకి అలంకరించుకోవడానికి బంగారు ఆభరణాలు ఉంటే అలంకరించండి. లేకపోతే పంచలోహాలతో చేసినటువంటి ఆభరణాలని అమ్మవారికి అలంకరించండి. మిగిలినటువంటి ఏ ఆభరణాలు కూడా అమ్మవారి కలశానికి ఫోటోకి అలంకరించకూడదు. ఇంకా మనం వేసుకున్నటువంటి బంగారు ఆభరణాలు అమ్మవారికి అలంకరించవచ్చా అంటే మనం అస్తమాను వేసుకునే బంగారు ఆభరణాలు అమ్మవారికి అలంకరించకూడదండి. మనం ఎప్పుడైనా ఒక్కొక్కసారి ధరించే ఆభరణాలు ఉంటాయి కదండి బంగారం, అవి అమ్మవారికి అలంకరించాలి. అవి కూడా మనం ఆవు పాలతో శుద్ధి చేసి కానీ పసుపు కలిపినటువంటి జలంతో శుద్ధి చేసి కానీ అమ్మవారికి అలంకరించాలి. మా దగ్గర ఇలా బంగారు ఆభరణాలు కానీ లక్ష్మీ కాసు కానీ ఇవి ఏవి కూడా లేవు అనుకునేవారు అమ్మవారికి అలంకరించుకోవడానికి బంగారం కంటే విలువైన ఆభరణం ఒకటి ఉందండి. ఆ ఆభరణాన్ని అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. ఆభరణం ఏమిటా అనుకుంటున్నారా? పసుపు తాడికి పసుపు కొమ్ము కట్టి ఈ ఆభరణాన్ని అమ్మవారికి అలంకరించండి. అమ్మవారికి చాలా ఇష్టమైన ఆభరణం అంటే ఇదే. ఇంకా అమ్మవారికి నిర్వహించే ఈ పూజలో అమ్మవారికి అన్ని రకాల నైవేద్యాలు నివేదించాలా అని అంటే అలాంటిది ఏమీ లేదండి. మీ శక్తి స్తోమతను బట్టి మీరు అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు నివేదించాలనుకుంటే అన్ని నివేదించవచ్చు. అయితే అమ్మవారికి నివేదించే నైవేద్యాల సంఖ్య బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోండి. అంటే 1 కానీ 3 కానీ 5 కానీ 9 కానీ ఇలా ఈ సంఖ్యలో ఉండేలా అయితే చూసుకోండి. ఇలా ఇన్ని నైవేద్యాలు కూడా మేము నివేదించలేమండి అనుకుంటే అమ్మవారికి పాలు, బెల్లం ముక్క, ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ ని మీరు నైవేద్యంగా నివేదించవచ్చు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో క్షీరాన్నం, పులిహోర, దద్దోజనం ఇటువంటివన్నీ కూడా ఉంటాయండి. అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాలన్నా అన్నంతో చేసినటువంటి నైవేద్యాలన్నా చాలా ప్రీతి. ఇంక ఈ రోజు అమ్మవారిని తామర పువ్వులు, కలువ పువ్వులతో పూజిస్తే చాలా మంచిదండి. ఒకవేళ ఈ పుష్పాలు మీకు లభించకపోతే గులాబీలు, చామంతులు, మల్లెపూలు, సన్నజాజులు, విరజాజులతోనైనా అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇంట్లో ఎవరైనా పీరియడ్స్ తో ఉంటే ఈ వ్రతం ఆచరించుకోవచ్చా అంటే ఆచరించుకోకుండా ఉంటేనే మంచిదండి. ఎందుకంటే ఈ వ్రతం అందరూ కలిసి సంతోషంగా నిర్వహించుకుంటే మంచిది. ఎందుకంటే ఎవరైనా ఇంట్లో పీరియడ్స్ తో ఉన్నప్పుడు ఎలాగైనా మనకి అంటూ ముట్టు దోషం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో ఇలా వ్రతాలు ఆచరించకుండా ఉంటేనే మంచిదండి. అందరికీ కుదిరినప్పుడే ఈ వ్రతం ఆచరించుకోండి. ఇంకా ఇలా వ్రతం ఆచరించినప్పుడు తప్పకుండా ముత్తైదువులకి వాయనం సమర్పించాలా అని అంటే మీకు శక్తి స్తోమత ఉంటే ముత్తైదువులకి వాయనం ఇవ్వండి. ఈ రోజు ముత్తైదువులకి వాయనం సమర్పిస్తే చాలా మంచిదండి. ఈ రోజు కనీసం 5 ముత్తైదువులకైనా వాయనం ఇవ్వాలి. అంతమందికి ఇవ్వడం కుదరదు అనుకునేవారు 3 కానీ లేదంటే కనీసం ఒక్కరికైనా మీరు వాయనం అయితే సమర్పించవచ్చు. అయితే వాయనం ఇచ్చేటప్పుడు ఎక్కువ హంగు ఆర్భాటాలకి పోయి రిటర్న్ గిఫ్ట్లు ఇలాంటివి ఏవి కూడా ఇవ్వవలసిన అవసరం లేదండి. మీకు శక్తి ఉంటే బ్లౌజ్ పీసులు పెట్టి ఇవ్వండి, 2 బ్లౌజ్ పీసులు పెట్టి ఇవ్వండి. లేదంటే ఆకు ఒక్క పళ్ళనే మీరు ముత్తైదువులకి వాయనంగా ఇవ్వవచ్చు. అయితే వాయనం ఇచ్చేటప్పుడు ఇలా మనం ముత్తైదువులకి వాయనం ఇచ్చేటప్పుడు వాయనంలో తప్పకుండా పసుపు కుంకుమలు పెట్టి ఇవ్వాలా, ఈ రోజు శుక్రవారం కదా అనే సెంటిమెంట్స్ ఉన్నవారు మీరు వాయనం ఇచ్చేది లక్ష్మీదేవి కానీ మర్చిపోకండి. మనం ఆ అమ్మవారికి పసుపు కుంకుమలు ఇస్తే ఆ అమ్మ మనకు ఇంకా నిండుగా పసుపు కుంకుమలు ఇస్తుంది కాబట్టి తప్పకుండా మీరు వాయనంలో పసుపు కుంకుమలు పెట్టి ఇవ్వవచ్చు. ఇలా ఏవైనా పసుపు కుంకుమలు పెట్టి శుక్రవారం ఇవ్వాలనే సెంటిమెంట్ ఉన్నవారు చీకటి పడకుండానే మీరు వాయనం అయితే ఇవ్వండి ముత్తైదువులకి. పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులు పిలిచి మీ ఇంటికి వాయనం అయితే ఇచ్చుకోండి. మాకు ఈ రోజు ఒక్క ముత్తైదువు కూడా తాంబూలం ఇవ్వడానికి కుదరదండి అనుకునేవారు ఈ రోజు పూజలో మనం ఎలాగో అమ్మవారికి తాంబూలం సమర్పిస్తాం కాబట్టి మిగిలిన ముత్తైదువులకి మీరు తాంబూలం ఇచ్చుకున్నా ఇచ్చుకోకపోయినా కూడా పర్వాలేదండి. ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడానికి శుక్రవారం సెంటిమెంట్ ఉన్నవారు ముత్తైదువులకి తాంబూలం శనివారం రోజు ఉదయం అమ్మవారికి పూజ చేసి అమ్మవారి పీఠాన్ని కదిపేటప్పుడైనా ఇచ్చుకోవచ్చండి. తాంబూలం ఇచ్చేవారు ఎక్కువగా లేని వారికి తాంబూలం ఇవ్వడానికి చూడండి. ఉన్నవారి కంటే లేని వారికి ఇస్తేనే ఆ వస్తువులు వారికి ఎక్కువగా ఉపయోగపడతాయి. అందుకని తాంబూలం లేని వారికి ఇవ్వండి. ఇంక ఈ రోజు మీ ఇంటికి ఎంత మంది ముత్తైదువులు వస్తే అంత మందికి తాంబూలం ఇవ్వవచ్చండి. ఒకవేళ ఈ రోజు ఇంటికి పూర్వ సువాసినులు అంటే భర్త లేని వారు వస్తే వారికి కూడా తాంబూలం ఇవ్వచ్చా అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఆకు ఒక్క పళ్ళు పసుపు కుంకుమ ఇవి కాకుండా మామూలుగా ఏదో ఒక ఫలమో పండో ఇచ్చి వారిని కూడా వట్టి చేతులతో వెళ్లకుండా మన ఇంటి నుండి ఏదో ఒకటి ఇచ్చి పంపించి
పంపించండి. వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటే మంచిదేనండి. ఈ రోజు మన ఇంటికి ఎవరు వచ్చినా వారందరూ కూడా అమ్మవారి స్వరూపమే అండి. అందుకని ప్రతి ఒక్కరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోండి. ఇంకా అమ్మవారికి వాయనం సమర్పించేటప్పుడు వాయనంలో తప్పకుండా చీర బ్లౌజ్ పీసు పెట్టి అమ్మవారికి వాయనం సమర్పించాలా అని అంటే మనం సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి ఇలా నిండు తాంబూలం సమర్పిస్తాం కాబట్టి మీకు శక్తి స్తోమత ఉంటే అమ్మవారికి చీర బ్లౌజ్ పీసు పెట్టి వాయనం సమర్పించండి. మాకు అలా కుదరదండి అనుకునేవారు బ్లౌజ్ పీసే పెట్టి మీరు అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు. అలా కూడా కుదరదనుకుంటే ఆకు వక్క పళ్ళు పెట్టి మీరు అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు. ఇంకా అమ్మవారికి ఈ సంవత్సరం వ్రతం ఆచరిస్తే ప్రతి సంవత్సరం కూడా ఆచరించాలా అని అంటే మీకు అమ్మవారికి వ్రతం చేసుకోవడం కుదిరితే ప్రతి సంవత్సరం ఆచరించుకోండి. ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్క సంవత్సరం కుదరదు, అటువంటిప్పుడు స్కిప్ చేసి నెక్స్ట్ వచ్చే సంవత్సరం మీరు అమ్మవారికి వ్రతం చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారి పూజలో మనం అమ్మవారికి చీర కట్టి అమ్మవారిని అలంకరించుకుంటాం కదండి. అలా అలంకరించుకున్నప్పుడు అదే మనం కలసం కింద పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చా అంటే పూజలో మనం ఒక్క కలసమే పెట్టుకుని అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలండి. మీరు చీర కట్టుకోవాలి అనుకుంటే అది కలసం కింద ఏర్పాటు చేసుకోకుండా మామూలుగా అమ్మవారిని చీర కట్టుకుని అలంకరించుకుని పెట్టుకోవచ్చు. అమ్మవారికి ఇలా మనం చీర కట్టి అలంకరించుకుంటున్నాం కదండి, ఆ అమ్మవారికి కొత్త చీరే కట్టాలా అని అంటే కొత్త చీరే కట్టాలండి. మనం కట్టుకున్నటువంటి చీరలు అవి కూడా కట్టకూడదు. లాస్ట్ ఇయర్ అమ్మవారికి కొత్త చీర కట్టి అలంకరించి ఆ చీర నేను కట్టుకోలేదండి. మళ్ళీ ఆ చీర ఈ సంవత్సరం అమ్మవారికి కట్టవచ్చా అంటే కట్టుకోవచ్చండి. ఇంక ఈ వ్రతాన్ని ఒక ఇంట్లో అత్త కోడళ్ళు తల్లి కూతుర్లు నిర్వహించుకుంటూ ఉంటే పూజలో 2 కలశాలు ఇంట్లో 2 పీఠాలు పెట్టుకోవచ్చా అంటే అవసరం లేదండి. ఒక్క పీఠమే పెట్టుకుని ఒక్క కలసమే పెట్టుకుని మీరిద్దరూ కూడా ఒక చోటనే పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఇలా ఒక ఇంట్లో 2 ముత్తైదువులు పూజ నిర్వహించుకునేటప్పుడు 2 లక్ష్మీ కాసులు 2 తాంబూలాలు 2 తోరాలు తప్పనిసరిగా పూజలో అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే పూజ పూర్తయిన తర్వాత ఎవరి లక్ష్మీ కాసు వారు ఎవరి తాంబూలంలో ఉన్న చీర వారు కట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇలా 2 అయితే పెట్టుకోవాలి. మిగిలినవన్నీ కూడా అంటే కలసం పీఠం నైవేద్యాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పెట్టుకుంటే సరిపోతుందండి. 2 పెట్టవలసిన అవసరం లేదు. ఇంకా ఈ అమ్మవారి వ్రతం ఆచరించుకోవడానికి ముందుగా మన ఇంటి పెద్ద యొక్క అనుమతి తీసుకుని మాత్రమే మనం ఈ వ్రతం ఆచరించాలండి. వారు వ్రతం చేసుకోమని అనుమతి ఇస్తేనే వ్రతం ఆచరించుకోవాలి, లేకపోతే వ్రతం ఆచరించకూడదు. ఇంకా వ్రతంలో అమ్మవారికి సమర్పించినటువంటి తాంబూలాన్ని ఎవరికి కూడా ఇవ్వకూడదండి. తాంబూలంలో పెట్టిన వస్తువులన్నీ కూడా మనమే తీసుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు. ఇంకా మనకి ఇలా పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి పూజాపీఠాన్ని ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కదిలించకూడదండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే శనివారం రోజు ఉదయం అమ్మవారికి సింపుల్ గా పూజ చేసుకుని ఆ తర్వాత అమ్మవారి పూజాపీఠాన్ని కదిలించాలి. అయితే మనకి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయిన మరుసటి రోజే శ్రావణ పూర్ణిమ అయితే ఉందండి. శ్రావణ పూర్ణిమ రోజు కూడా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి ఈ రోజు కూడా అమ్మవారి పూజాపీఠాన్ని కదిలించకూడదండి. అమ్మవారికి పౌర్ణమి పూజ కూడా పూర్తి చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు అమ్మవారి పూజాపీఠాన్ని అయితే కదిలించుకోవచ్చు. మీరు పౌర్ణమి పూజ చేసుకుంటేనే అమ్మవారి పూజాపీఠాన్ని ఈ రోజు కదిలించకూడదండి. మేము పౌర్ణమి పూజ చేసుకోమనుకునేవారు ఈ శనివారం రోజు అమ్మవారి పూజాపీఠాన్ని కదిలించవచ్చు. ఇంకా చాలా మంది శ్రావణ శనివారాల్లో సప్త శనివార వ్రతం కూడా చేస్తూ ఉంటారండి. అయితే శనివారం రోజు సప్త శనివార వ్రతం చేసుకోవడానికి ఇంకొక పీఠం ఏర్పాటు చేసుకోవాలి అని అంటే ఇంట్లో 2 పూజాపీఠాలు ఏర్పాటు చేసుకోకూడదండి. అందుకని మీరు అమ్మవారి పూజాపీఠాన్ని కదిలించేసి ఆ తర్వాత స్వామివారి పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుని మీరు వ్రతం చేసుకోవచ్చు. లేదండి మేము శుక్రవారం రోజే స్వామి అమ్మవార్లు ఇద్దరికి పూజ నిర్వహించుకున్నాం అనుకునేవారు శనివారం రోజు కూడా ఈ పీఠ పైన మీరు సప్త శనివార వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. అయితే సప్త శనివార వ్రతం ఈ పూజాపీఠ పైన నిర్వహించుకున్న వారు ఈ రోజు ఈ పూజాపీఠాన్ని ఎట్టి పరిస్థితుల్లో కదిలించకూడదండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆదివారం రోజు ఉదయం స్వామి అమ్మవార్లకు సింపుల్ గా పూజ చేసుకుని ఆ తర్వాత మీరు పూజాపీఠాన్ని అయితే కదిలించాలి. ఇంకా వరలక్ష్మి వ్రతం ఆచరించే ప్రతి ఒక్క ముత్తైదువు కూడా మంగళకరమైన వస్తువులన్నీ కూడా ధరించి వ్రతం ఆచరించుకోవాలండి. ఇంకా వరలక్ష్మి వ్రతంలో కలసం పెట్టడానికి ఇత్తడి రాగి వెండి చెంబు లేకపోతే ఏ చెంబులో పెట్టుకోవాలని కలసం చాలా మందికి డౌట్ ఉందండి. మీ దగ్గర ఇటువంటి చెంబులు ఏమీ లేకపోతే మట్టి పాత్రలో అంటే మట్టి కుండలోనైనా మీరు ఈ కలసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా వరలక్ష్మి వ్రతంలో మీకు వచ్చే చాలా డౌట్స్ ని ఈ వీడియోలో క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.